శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి వారము రాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే ఈ వారం కూడా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు సమ్మేళనాలు ఏ విధంగా ఉన్నాయి, పరిహారాలు ఏవి చేసుకోవాలి అనేవన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాం. 28 జూన్ నుంచి 4 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, రవి మిథున రాశిలో ఉన్నారు, గురు బుధ శుక్రులు కర్కాటక రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలో ఉంటూ ఉండగా, రాహు గారు కుంభరాశిలో ఉంటూ ఉండగా, శనిగారు మీనరాశిలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము రాహుతో ఉన్నది, శుక్రాచార్యుల వారి యొక్క సంచారము కేతువుతో కలిసింది. ఈ రెండు మార్పులు వారాంతంలో జరిగి ఉన్నాయి. గ్రహ సమ్మేళనాల ఫలితానికి వచ్చినట్టయితే ఇక్కడ గురు బుధ శుక్రుల యొక్క సమ్మేళనం జరుగుతూ ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక అని చెప్పచ్చు. గురు శుక్రుల కలయిక వల్ల రెండు శుభగ్రహాల యొక్క కలయిక, ఇద్దరు గురువులే అవుతూ ఉన్న కారణము, గురువుగారు ఉచ్ఛలో ఉంటూ ఉన్న కారణము, ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, రెండు శుభగ్రహాలతో కలిసినటువంటి బుధుడు కూడా శుభగ్రహమే అవుతూ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు. అలాగే జ్ఞానం బాగా పెరుగుతుంది, బుక్కిష్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది, అలాగే సున్నితమైన ప్రవర్తన పెరుగుతుంది, ధనయోగాలు పెరుగుతాయి, అనేక రకాల శుభ ఫలితాలు ఉంటాయి. ఈ గురు శుక్ర బుధుల కలయిక చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మనందరికీ తెలుసు, వారం వారం చెప్పుకునేటటువంటి వార ఫలాలలో మనము ఇలాంటి విషయాలు చాలా వరకు చాలాసార్లు ప్రస్తావించి ఉన్నాము. శని కుజుల కలయిక కానీ దృష్టి కానీ ఎప్పుడూ మంచిది కాదు. అది ఎప్పుడు మంచిది అంటే రెండు గ్రహాలు ఉచ్ఛలో ఉండి వాటి యొక్క పరస్పర దృష్టి కానీ కలయిక కానీ శుభస్థానాలలో ఉన్నట్లయితే అప్పుడు చాలా మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాయి తప్ప, లేకపోతే చాలా వరకు 99% ఇబ్బంది పెట్టే గ్రహాలు అవి. ఆ కలయిక కూడా ఇబ్బంది పెట్టేదే. కొంచెం కడుపు నొప్పి లాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదాలకి కూడా కొంచెం అవకాశం ఉండేటట్టుగా ఉంటుంది. ఈ విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఈ శని కుజుల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద పడుతోంది. ఇది కూడా చాలా మంచి మానసికమైన దృఢత్వం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే నవమ దృష్టి శనిగారి మీద పడుతూ తన రాశి మీద కూడా పడుతూ గురువుగారు ఇక్కడ అత్యంత శుభకరమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి వారం అనే చెప్పాలి ఈ వారం. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రకేతుల కలయిక అంత మంచిది కాదు. అది వివాహ జీవితంలో కానీ, అలాగే స్నేహితుల మధ్య ఆ స్నేహం విషయంలో కానీ, బంధువుల మధ్య బంధుత్వం విషయంలో కానీ చాలా జాగ్రత్తలుగా ఉంటూ ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా ఏ రాశికి చెప్పే పరిహారాలు ఆ రాశికి చేసుకొని ప్రశాంతమైన జీవితము, అభివృద్ధికరమైన జీవితము పొందవలసిందిగా మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి చేస్తూ రాశి ఫలాల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చాలా అద్భుతమైన ఫలితాలండి. నక్కం తొక్కారు అని చెప్పచ్చు. ద్వితీయ స్థానంలో గురు బుధ శుక్ర సంచారము, తృతీయ స్థానంలో కేతువు గారి సంచారము, ఇక్కడ 4 గ్రహాల సంచారం ఉంటూ ఉండగా చంద్రుని యొక్క స్థితి షష్ఠ స్థానంలో చాలా అద్భుతమైన ఫలితాలండి. 5 గ్రహాలు ఫలితాన్ని ఇస్తున్నాయంటే అది మాటలైన విషయం కాదు. ముందర ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మటుకు జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలలోనూ ఆదాయ మార్గాలు ఉన్నటువంటి వారు, ప్రతి మనిషికి ఏదో ఒక రూపకంగా ఆదాయం ఉంటుంది. వారందరికీ చాలా బాగుంటుంది. అయితే ఓర్పు అవసరం. ఇది చెప్పదగ్గ సూచన. స్థానచలనం ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా లాభాల బాటలో ఉంటారా అంటే
అంత లాభాలు కాకపోయినప్పటికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈ విజయావకాశాలు, చక్కటి సన్మాన సత్కారాలు, ప్రశంసలు, కుటుంబ జీవితం చాలా చాలా బాగుండడము, కుటుంబంలో ఐకమత్యము, కుటుంబ వృద్ధి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారము, అలాగే రుణాలన్నీ వసూలవడము, పాత బాకీలు, శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోవడము, మిత్రుల యొక్క సంఖ్య పెరగడము, ఇలాంటివన్నీ బంధువర్గ ఆదరణ ఇత్యాదివన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విద్యార్థుల విషయంలో ఇంకొంచెం కష్టపడాల్సి ఉంటుంది. స్త్రీల విషయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే సంతానం బాగున్నారు, భార్యాభర్తల అనుబంధం బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారికి కాయ కష్టం పెరిగేటట్టుగా ఉంది. ఉద్యోగస్తులకి కొంచెం ఎంత అనుకూలంగా మీరు ఉద్యోగం చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటారో అంత అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. పై అధికారుల యొక్క మన్ననలు బాగా పొందుతారు. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించే అంశం అని కూడా తెలియజెప్తున్నాను. ఇక ఏదైనా కొత్త అంశాలు ప్రారంభించేటప్పుడు తారాబలం చూసుకుని ప్రారంభించండి. చాలా చాలా బాగుంది. వ్యాపారాలు బాగున్నాయి, వ్యవహారాలు బాగున్నాయి, అనుకూలతలు సంతరించుకుంటున్నాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి తృతీయ స్థానంలోకి శుక్రాచార్యులు వచ్చి అంత అనుకూలమైన ఫలితం ఇవ్వబోవడం లేదు. ఏదైనా కలహాలకి దారితీసే విధంగా ఉంటుంది. ఓర్పు కలిగి ఉండండి. అలాగే నవమ స్థానంలోకి రాహు చంద్రుడితో వచ్చారు. మనశ్శాంతి కరువవుతుంది. పితృవర్గ రీత్యా కొంచెం ఓర్పుతో ఉంటూ ఈ రాహు చంద్ర స్తోత్రపారాయణాలు చేసుకోవాల్సిందిగా మరీ తెలియచేస్తూ ఉన్నాను. రియల్ ఎస్టేట్ రంగంలో వారు మటుకు అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలము. మిగతా అన్ని విషయాలలో చెక్కకి సంబంధించి, ఇనుముకి సంబంధించి ఇలాంటి వ్యాపారాల వాళ్ళందరికీ కూడా కొంచెం బాగుంది అనే చెప్పచ్చు. ఇక్కడ షష్ఠ స్థానము బాగుంది, ద్వితీయ స్థానము బాగుంది, దశమ స్థానము బాగుంది. కాబట్టి ఆదాయానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరికి ఆదాయాలు ఉంటాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నానండి. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, చంద్రరాహు స్తోత్రాలు కూడా మరిన్నిసార్లు పఠించండి. చాలా అనుకూలవంతమైన కాలం ఈ వారం అంతా అని చెప్పి తెలియజేస్తూ, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగి మీకు చాలా సంతృప్తికరమైన జీవితం ఏర్పడుతుంది. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.